రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అని అంటే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏవైతే మారతలేమో అనుకున్నా. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో ఎప్పుడు ఆయన లేడు. ఇచ్చిన హామీలు కొన్నన్నా అసలు నెరవేరే అవకాశం ఉందంటారా సార్ మీ ఉద్దేశ ప్రకారం? ఒక్క రైతు రుణమాఫీ గిరికిరి కొడుతున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా ఆపేసిండు. కాలేజీలలో చదివేటువంటి పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయినాయి. రిటైర్డ్ ఉద్యోగులు పర్టికులర్గా రియల్ ఎస్టేట్ ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఏంటి సార్? ఈయన సృష్టించినటువంటి అయోమయం. ఇల్లు కొనుక్కోవద్దు, ఇప్పుడే కొనుక్కున్న అన్ని చూసుకొని కొనుక్కోవాలి. మీరున్నప్పుడు హుజూరాబాద్కి మీరు చేసిన పనులు లేదంటే మీ మార్క్ ఎక్కడ చూపించుకోగలిగారు అంటే ఏం చెప్తారు సార్? ప్రతి మనిషికి తెలుసు హుజూరాబాద్ ఏం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ తిరిగినప్పటికి కూడా ఏదో ఒక సమస్యకు నా దగ్గర వస్తుండేది. మరి ఇప్పుడు ఎట్లయితుందో వాళ్ళకే తెలియాలి. జమీలీ ఎలక్షన్స్కి మోడీ గారు ప్రతిపాదన పెట్టినా కూడా రాహుల్ గాంధీ గారు కానీ ఇతర పార్టీలు కానీ ఏకీభవించే అవకాశం లేదు అని కొంతమంది అంటూ ఉంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతాయని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు సార్? జరగాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టి మంత్రులు ఎప్పుడు ఒక 3 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఎన్నికలు రావడం వల్ల ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చేది స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీజేపీ స్టాండ్ ఏమిటి, మీ స్టాండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎంపీ ఎన్నికలు మాకు ఎంత ఇంపార్టెంట్, ఎమ్మెల్యే ఎన్నికలు కూడా అంతనే ఇంపార్టెంట్. సార్, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 317 జీవోని రద్దు చేస్తాము అని చెప్పి ఇప్పటి వరకు రద్దు చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఆయన గురించి మనం తప్పుడు అర్థం చేసుకున్నాం. తెలంగాణ ప్రజలు కూడా తప్పుడు అర్థం చేసుకున్నారు. ఆయన చాలా క్లియర్ ఉన్నాడు. ఆయన అమలు చేయడం కోసం ఇయ్యలే హామీ, మోసగించడం కోసం ఇచ్చాడు. 300 రోజుల్లో 75 కోట్ల పైగా అప్పు చేసింది తెలంగాణ అని చెప్పని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఎంత వీలుంటే అంత గుంజి, ఎన్ని పద్ధతులు ఉంటే అన్ని పద్ధతుల్లో లోన్ తీసుకున్నట్టు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడానికి అవకాశం ఉందంటారా సార్ మీ ఉద్దేశ ప్రకారం అని అంటే? 100% ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ వాలకం, వీళ్ళ పరిపాలన చూస్తూ ఉంటే వీళ్ళ చేతిలో రాష్ట్రం సుభిక్షంగా లేదు. నువ్వు లీడ్ చేయాలని చెప్పి కూడా నన్ను ప్రోత్సహిస్తాను. కానీ అంటే 2-3 వర్గాలుగా చీలు ఉంది. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి నడ్డా గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒక మాట ఉంది. ఒక సిద్ధాంత పునాది మీద ఉండేటువంటి పార్టీ. వీళ్ళు పవర్ పాలిటిక్స్ వచ్చిన వాళ్ళు, పవర్ అనుభవించిన వాళ్ళు కాబట్టి. దసరా నవరాత్రి అలా హడావిడి ఎక్కడా కూడా ఏమీ కనపట్టలేదు అనేది తెలంగాణ ప్రజల ఒపీనియన్. దీని మీద మీరే ఉంటారు సార్? హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. బాజాప్తా కొనుక్కొని పర్మిషన్ తీసుకొని కట్టుకున్న ఇల్లు కావచ్చు, ప్రభుత్వాలే ఆనాడు పట్టాలు ఇస్తే కట్టుకున్న ఇల్లు కావచ్చు. వేలాది మంది కుటుంబాలు ఎప్పుడు మా ఇల్లు కోల్పోతామని భయం. నేను ఒకటి విన్నాను సార్, రీసెంట్గా నాన్నగారు కాలం చేశారని చెప్పని. ఆయన గురించి మా కోసం ఒకసారి చెప్పరు? మా నాన్నగారు 104 years చనిపోయారు. మంచి సిటిజన్లుగా పెంచడంలో మా నాన్నగారి పాత్ర ఎంత ఉందో మా అమ్మగారి పాత్ర కూడా అంతే ఉంది.